పరమార్థం అనేది రాతి విగ్రహాల్లోనూ చెక్క భజనల్లోనూ బొక్కే ప్రసాదాల్లోనూ లేదు. తాను చేసే చేతల్లోనే ఉందన్న సత్యాన్ని మానవుడు గుర్తించాలి. చేయగలిగినంత మేలు మానవ సమాజానికి చేయాలి. పరార్థ జీవనుడైన మానవుడే పరమాత్మతో సమానుడు. దేవుడు వేరే లేడు, నీలోనే ఉన్నాడు. ప్రతి క్షణం నీవు చేసే ఆలోచనలను, చేసే పనులను గమనిస్తూనే ఉన్నాడు. కాని పనులకు కాదని హెచ్చరిస్తున్నాడు. అది గుర్తించలేక, ఆత్మ సంయమనము చేసుకోలేక మానవుడే తప్పుతో వలబడి అతఃపతితుడగుతున్నాడు. కనుక మానవుడే దేవుడు. ఆ దైవత్వాన్ని నీలో నీవు దర్శించు. ఆ పరమార్థ దృష్టితో ప్రపంచాన్ని చూడు. జీవన జ్యోతి వెలిగించు. లోకానికి వెలుగు చూపించు.